పుష్ప 2 దరిదాపుల్లో లేని గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ స్టార్ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మొదటి నుంచి కూడా పెద్దగా అంచనాలు లేవు. బజ్ క్రియేట్ చేయడంలో గేమ్ చేంజర్ బాగా వెనుకబడింది. ఇదే సమయంలో సినిమాలోని ట్రైలర్, పాటలు పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించలేదు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెప్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు 186 కోట్లు వసూలు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో గేమ్ చేంజర్ కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు వెల్లడించింది. రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా గేమ్ చేంజర్ నిలిచింది. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను బీట్ చేయడంలో ఇది వెనుకబడింది. అయితే గేమ్ చేంజర్ సినిమా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. పుష్ప 2 కంటే 100 కోట్లు తక్కువ స్థాయిలోనే కలెక్షన్లు నమోదయ్యాయి. పుష్ప 2ని బీట్ చేసే స్థాయిలో కలెక్షన్లు వస్తాయనుకుంటే 100 కోట్లకు పైగా తేడాతో 186 కోట్లకే ఈ సినిమా పరిమితమైందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తొలి రోజు కలెక్షన్లను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో అల్లు అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.